వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. నా పేరు మురళి. ఈరోజు మేము డ్యూటీ మీద బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఇక్కడ కొత్త కొత్త ఎయిర్ బస్సులు ఉన్నాయి. వాటి గురించి అని నేను చెప్తానంటే వాటి పేర్స్ అంటే చెప్తాను. నెక్స్ట్ బిల్డింగ్స్ ఉంటాయి, అవి ఎట్లా వీళ్ళు తయారు చేశారని అవి కూడా నేను చూపిస్తాను వీడియోలోట. ఇది మెయిన్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఇది రోడ్డు పక్కన ఉంటుంది. ఇవన్నీ చాలా నీట్గా వీళ్ళు తయారు చేశారు. ఇవంతా డూప్సేనండి. ఇవన్నీ బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయా ఇవన్నీ కూడా ఏంటంటే మన ప్లైవుడ్ తోటే మొత్తం తయారు చేశారు. చాలా అంటే లోపలికి వెళ్ళి మేము చూసాము, చాలా బాగుంటుంది. మన హిందుస్థానీ ఏరియా అంటే ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు అండి. ఈ కంపెనీలు ఏంటంటే సైడ్లుగా ఇవి పెట్టారు. వీటికి పెద్ద పెద్ద బ్యానర్లు చేసి ఇవి చూపించారు. ఇదంతా కూడా చూడండి, ఇవన్నీ ఇండియన్ నేవీ ఇవన్నీ కూడా వీళ్ళు ఆఫీసెస్ ఏంటంటే వీళ్ళు ఇక్కడి నుంచి పైనుంచి అంటే ఈ రన్వే పక్కన ఇవన్నీ ఉన్నారు. రన్వే పక్కన ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఈ రన్వే ట్రెక్కింగ్ చేశారు వీళ్ళు ఆఫీసెస్. ప్రతి కంపెనీకి వచ్చిన విఐపీ అందరూ ఇక్కడ పైనుంచి ఎయిర్ షో కదండి, ఎయిర్ షోకి వీళ్ళు చూస్తారనమాట. ఈ బిల్డింగ్ లోపలని ఇవన్నీ అంటే ఇప్పుడు చూపించాను కదండి, ఆ బిల్డింగ్స్ లోపలని ఇవన్నీ వీడియోస్ అంటే అరేంజ్మెంట్స్ చేసి ఉంటాయి. నెక్స్ట్ ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది ఎయిర్ బస్సులు ఇవన్నీ బయటని ఇవి ఉంటాయి. ఇవేంటంటే C-295 అని ఇది ఎయిర్ బస్. ఇది లగేజీల గురించి పెద్ద అంటే ట్రాన్స్పోర్ట్ గురించి ఇవి ఉపయోగిస్తారు. ఇది యాక్చువల్గా ఎయిర్ ఫోర్స్కు సంబంధించింది. ఎయిర్ ఫోర్స్లో ఇవి ఎక్కువగా మనకి ఓన్లీ లగేజీల గురించి ఉపయోగపడతారు. ఇది చుకాయి అంటే ఇది కూడా యుద్ధానికి సంబంధించింది. ఇక్కడైతే మొత్తం డిస్ప్లేలోట ఇవి పెట్టి ఉన్నారు. ఇది కూడా అంతేని ట్రాన్స్పోర్ట్స్ గురించి ఇది పెద్ద ఇక్కడ వీడియోలో ఇలా కనిపిస్తుంది, కానీ దగ్గర చూస్తే చాలా పెద్ద ఎయిర్ బస్సులు ఇవి. ఆ పక్కన సుక్కయ్య అనేది మన ఇండియాకి సంబంధించింది. ఇది కూడా యుద్ధానికి ఏదైనా వార్కి సంబంధించింది. ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్కి సంబంధించింది. ఫోర్స్ ఎయిర్ అనే అదే ఎయిర్ ఫోర్స్ కదా ఇవన్నీ పెద్ద అంటే ఏవైనా యుద్ధం జరిగేటప్పుడు వాళ్ళకి సహాయానికి వాటికి ఆయిల్ చూడండి పైన ఉన్నది. ఆయిల్ గురించి అదే కనెక్ట్ చేసుకొని ఇవి ఎయిర్ క్రాఫ్ట్స్ అని కూడా అక్కడ పనిచేస్తాయి. మేమేంటంటే ఇక్కడికి డ్యూటీ మీదగా వచ్చాము. ఇక్కడ క్రౌడ్గా ఎక్కువ ఉంటే వాళ్ళకి కంట్రోల్ చేయడం లేదు. ఇదే కాదండి, ఏదైనా ఎలాంటి ప్రమాదాలు జరిగినా వాళ్ళ దగ్గర మేము ఉండి వాళ్ళకి సహాయం చేయడానికి గురించి అని మాకు ఇక్కడికి ఈ ఎయిర్పోర్ట్ పిలిపించారు. అదే ఇక్కడ మేమేంటంటే ఈ లోపల కూడా మాకు అలో ఉంటుంది. నార్మల్గా ఎవరైనా పై వాళ్ళు రావాలంటే ఇదేంటంటే టికెట్ తీసుకుని రావాలి. ఎందుకంటే మేము ఫస్ట్ ఇది ఏంటంటే వచ్చాము మేము. ఇది ఓన్లీ మేము జస్ట్ చూస్తాం ఏ ప్రాంతాల్లో ఏవేవి ఉన్నాయని, ఏదైనా ప్రమాదం జరిగితే అలాంటప్పుడు అనేది చూడడానికి కానీ అవకాశం ఉంటుందని మేము ఇది ఓన్లీ చూడడానికి గురించి అని ఇది ఇంకా తయారైతే అవ్వలేదు. ఇవి జస్ట్ మేము వచ్చాము. ఇది అంటే అవగాహన తెలుసుకోవడానికి మాకు పిలిపించారు. కానీ మనకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా విమానాలు అంటే, ఇవన్నీ దాని గురించి ఫోటో తీసుకుని మేము ఇక్కడ పెడతాము. ఇవన్నీ కూడా సుఖయ్య అనేసి నెక్స్ట్ పెద్దవండి. ఇవి ఇక్కడ కొంచెం చూస్తే అలా కనిపిస్తున్నాయి. మీరు ఎగ్జాంపుల్ దగ్గరికి వెళ్ళి చూసారంటే చాలా పెద్దవి ఇవన్నీ. నెక్స్ట్ ఇవేంటంటే ఈ పక్క సైడ్లో ఉన్నది సుఖయ్య. ఇవి ఏంటంటే పెద్ద బాంబులు, ఇవి యుద్ధానికి సంబంధించిన ఇవన్నీ చూడండి వెనక కనిపిస్తున్నాయి కదండి. ఇది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. దీని గురించి నెక్స్ట్ మీకు వీడియోలో ఎట్లా అంటే జస్ట్ ఇది ఏంటంటే మేము ఇంట్రడక్షన్ అంటే మేము వెళ్ళినాం కాబట్టి వాటి గురించి మేము తెలుసుకోవడానికి వెళ్ళాము. ఓకే, థ్యాంక్ యూ.